రాజ్యాంగంలో షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ షెడ్యూల్ ని ఒక మన రానా సినిమా లీడర్ సినిమా స్టోరీ రూపంలో గుర్తుపెట్టాం. సో మన రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పుడు మనకు జస్ట్ 8 షెడ్యూల్స్ అనేటివి, తర్వాత 12 షెడ్యూల్స్ అనేటివి, ప్రజెంట్ 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8 మాత్రమే ఉన్నాయి, ప్రజెంట్ 12 ఉన్నాయి. అంటే 4 అనేది అమెండ్మెంట్స్ చేసి యాడ్ చేశారు. సో ఈ 12 షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టాలి? సో మన రానా సినిమా సో లీడర్ ప్రకారం గుర్తుపెట్టుకుంది. సో సో లీడర్ సినిమాలో వాడు అమెరికా నుంచి రాగానే ఏం చేస్తారు, సీఎం పదవి లాంచ్ చనిపోగానే ఇచ్చేస్తారు. సో ఏమీ చూడకుండా సో ఆయన ఏం చేసేవాడు, ట్యూరిస్ట్, సో ల్యాండ్ ట్యూరిస్ట్, సో ట్యూరిస్ట్ గా తిరుగుతూ, సో ఎట్లా పడితే తిరుగుతూ ప్రజల యొక్క కష్టాలు ఏం పట్టించుకోకుండా తిరుగుతాడు. ఫస్ట్ రాగానే ఏం చేస్తాడు, ప్రజల కష్టాలు పరిగెత్తుకోకుండా ఒక ల్యాండ్ టూరిస్ట్ గా మొత్తం అంతా తిరుగుతూ బేకారీ తిరుగుతూ ఉంటాడు. శాలరీ ఊరికనే తీసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ టూరిస్ట్ గా అంటే టెరిటరీస్, ల్యాండ్ టెరిటరీస్ గురించి చెప్పేదే ఫస్ట్ షెడ్యూల్. సో ఫస్ట్ రానా ఏం చేస్తా ఉంటాడు, ల్యాండ్, సో ఊరికే ప్రతి ఒక్క భూభాగాన్ని చూసుకుంటూ బేకారీగా తిరుగుతూ ఉంటాడు ల్యాండ్ టూరిస్ట్ గా. సో తర్వాత ఏంటి, వాళ్ళ అమ్మ చూసి ఒక రోజు ఏమని పిలిచి, రే నీకు శాలరీ తీసుకుంటావు దండగా, సో నువ్వు కొంచెమైనా కూడా బుద్ధి తెచ్చుకో, బతికితే మీ నాయనలాగా బతుకు, అంతేగాని ఎట్లా పడితే అది బతకద్దు, నీ శాలరీ వేస్ట్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తుంది, ప్రమాణం చేయిస్తుంది. ఏమని ప్రమాణం చేస్తుంది, రే బతికితే మీ నాయనలాగా బతుకు, అంతేగాని ఎట్లా పడితే అట్లా బతకద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మ వచ్చి ప్రమాణం చేపిస్తుంది. సో థర్డ్ షెడ్యూల్ అంటే ఓత్. సో ఎవరెవరు ఓత్, ఇక్కడ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గురించి కాదు, ఇక్కడ సుప్రీం కోర్టు గవర్నర్స్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి. సో ఈ ఓత్, సో ఇలా ఫస్ట్ ఏంటి రానా దిగ్గానే ఫస్ట్ ఏంటి ల్యాండ్ ట్యూరిస్ట్, సో ల్యాండ్ టెరిటరీస్, సో వారు భూభాగంలో తిరుగుతూ ఉంటాడు బేగారిగా. రాగానే ఏంటి, సో ప్రజలను పట్టించుకోడు, ఊరికి శాలరీ తీసుకుంటూ ఉంటాడు, వచ్చి వాళ్ళ అమ్మ ప్రమాణం చేయిస్తుంది. సో సెకండ్ శాలరీ తీసుకుంటూ ఉంటాడు. థర్డ్ వాళ్ళ అమ్మ వచ్చి ప్రమాణం చేయిస్తుంది. తర్వాత ఫోర్త్ ఏంటి, వాళ్ళ అమ్మ అప్పుడు ప్రమాణం చేయిస్తూ ఒక స్టోరీ చెప్తుంది, రే మీ నాయన ఎంత కష్టపడి ఈ పొజిషన్ సీఎం పొజిషన్కి వచ్చాడో నీకు తెలుసా అని చెప్పేసి వాళ్ళ నాయనకు వచ్చి వాళ్ళ ఫాదర్ రాజ్యసభ మెంబర్ కాడ నుంచి సీఎం వరకు ఎలా అయ్యాడని చెప్పేసి ప్రమాణం చేయించిన తర్వాత వాళ్ళ నాన్న బ్యాక్ డ్రాప్ స్టోరీలో రాజ్యసభ సీట్ నుంచి సీఎం స్థాయి వరకు ఎలా వచ్చాడని చెప్తుంది. అప్పుడు వాళ్ళమ్మ చెప్తూ పాదయాత్ర సో వాళ్ళమ్మ రాజ్యసభ సభ్యుడి దగ్గర నుంచి సీఎం వరకు ఎలా అనే చెప్పే క్రమంలో మీ నాన్న ఒకప్పుడు పాదయాత్ర చేసి చిన్న పాదయాత్ర ఇక్కడ కొండల్లో నివసించే ట్రైబల్ పీపుల్ ఏరియా దగ్గర కూడా తిరిగి ఏదో ఊరికి ఆశామాషిగా తిరగలేదు. చిన్న ట్రైబల్ స్టేట్స్ అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, ఆమీ తుమి స్టేట్స్ అంటారు. అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, ఆమీ తుమి స్టేట్స్ కూడా తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకొని సెంట్రల్ కి చెప్పేవాడు, మీ నాయన బతికితే మీ నాయన బతుకు అని చెప్పేసి ప్రమాణం చేయించిన వెంటనే వాళ్ళ నాన్న ఎట్లా వచ్చాడు, రాజ్యసభ మెంబర్ దాని నుంచి వచ్చి పాదయాత్రలో చిన్న స్టేట్స్ గురించి, ట్రైబల్ స్టేట్స్ గురించి తెలుసుకొని, చిన్న స్టేట్స్ ఆమీ తుమి స్టేట్స్ కాదు తెలుసుకొని సెంట్రల్ కి రిపోర్ట్ చేశాడు. అప్పుడు తనకి ఏం చేశాడు, అప్పుడు ఇచ్చారా మీ నాయనకి అధికారం. ఏదో నీలాగా అమెరికా నుంచి దిగి ఫస్ట్ ల్యాండ్ టూరిస్ట్ తిరుగుతానికి వీలేదు, ఫస్ట్ తర్వాత ఇచ్చారా మీ నాయనకి అధికారము అని చెప్పేసి ట్రైబల్ స్టేట్లంతా తిరిగి సెంట్రల్ రిపోర్ట్ చేసి అప్పుడు ఇచ్చారు అధికారాలు. సో 7th షెడ్యూల్ ఏంటి, అధికారాలు. సో ఎవరెవరు, సపోజ్ రైల్వే గురించి ఏదైనా ఒక రిఫార్మ్స్ తేవాలనుకుంటే రైల్వే ఎవరి దగ్గర ఉంటుంది, సెంట్రల్ దగ్గర ఉంటుంది. సో ఇలా ఎవరి అధికారాలు వాళ్ళవి అని చెప్పేసి 7th షెడ్యూల్. స్టేట్ అధికారుల సెంట్రల్ అంటే స్టేట్ ప్లస్ సెంట్రల్ అని చెప్పేసి ఇలా చెప్పడానికి చెప్పేది 7th షెడ్యూల్. అప్పుడు ఇచ్చారు మీ నాయనకి అధికారం అని చెప్తుంది వాళ్ళమ్మ. సో అప్పుడు మీ నాన్న ఏం చేశాడు, ఆ రాజ్యసభ మెంబర్ ఊరికే కాలేదు, 22 లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నాడు మీ నాన్న. లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నాడు. అప్పుడు మీ నాన్నకు రాజ్యసభ సీట్ వస్తే ఊరికే చేయలేరు, అది కూడా మంచి భూదందాలను, ల్యాండ్
ల్యాండ్ భూదందాలు మంచి రీఫార్మ్స్ తెచ్చాడు, చట్టాలు తెచ్చాడు. ఏం చట్టాలు? ల్యాండ్ చట్టాలు తెచ్చాడు రా, భూదందాలు కొట్లాడుకోకుండా 9th షెడ్యూల్ లో అని చెప్పేసి చెప్తుంది. 22 భాషలు నేర్చుకోండి, దేశంలోనే ఎక్కడా కూడా లేకుండా భూదందాలు అంటే భూదందాలు జరగకుండా ఒక చట్టాలు తెచ్చారు మీ నాన్న. 9th షెడ్యూల్ భూదందాల గురించి చెప్తుంది. సో తర్వాత చెప్తూ ఏం చెప్తుంది, ఈ నాన్న ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ మారకుండా కూడా ఈ పార్టీలో ఉంటే ఒక పంచాయతీ, ఒక గ్రామ పంచాయతీ కాడ నుంచి ఒక మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి పని చేసుకుంటూ వచ్చి సీఎం అయ్యారా బ్లడీ ఫూల్ అని చెప్తుంది వాళ్ళ అమ్మ. అలా సో అలా 12 షెడ్యూల్స్ అనేటివి రాణా స్టోరీ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ వాడు అమెరికా నుంచి దిగ్గానే ల్యాండ్ టూరిస్ట్ బేకారీ తిరుగుతుంటా ఉంటాడు. ల్యాండ్ రీఫార్మ్స్ గురించి చెప్పేది ఫస్ట్ షెడ్యూల్. తర్వాత ఏం చెప్తుంది, శాలరీ ఊరికనే శాలరీ తీసుకుంటా ఉంటాడు, ప్రజలు పట్టించుకోరు. సెకండ్ షెడ్యూల్ శాలరీస్ జీతభత్యాల గురించి చెప్తుంది. థర్డ్ షెడ్యూల్ అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ప్రమాణం చేస్తుంది, బతికి మీ నాయన బతుకు బోత్. సో ఇక్కడ బోత్ ప్రమాణ స్వీకారాల గురించి చెప్పేది థర్డ్ షెడ్యూల్. తర్వాత ప్రమాణం ఏమని చెప్పిస్తుంది, వాళ్ళ నాన్న యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తుంది. మీ నాన్న ఒక రాజ్యసభ మెంబర్ నుంచి ఏ విధంగా సీఎం అయ్యాడని చెప్పేసి షెడ్యూల్ 4 చెప్పేది రాజ్యసభ మెంబర్. తర్వాత షెడ్యూల్ 5 సో రాజ్యసభ మెంబర్ నుంచి ఎలా అయ్యాడు. సో మీ నాన్న పాదయాత్ర చేశారా వెరీ ఫుల్. సో పాదయాత్ర ఎక్కడి నుంచి, చిన్న చిన్న స్టేట్స్ షెడ్యూల్ ఏరియాస్ గురించి తెలుసుకొని పాదయాత్ర చేశాడు. షెడ్యూల్ ఏరియాస్ గురించి చెప్పేది 5. సో చిన్న చిన్న స్టేట్స్ అమీతుమీ స్టేట్స్ కూడా తిరిగాడు. షెడ్యూల్ 6 అమీతుమీ స్టేట్స్. సో అలా చేస్తే అప్పుడు ఇచ్చారా మీ నాన్నకి అధికారం. 7th చెప్పేది అధికారాల గురించి, సెంట్రల్ ప్లస్ స్టేట్ అధికారాలు చెప్పేసి 7th అధికారం ఇచ్చారు. అప్పుడు మీ నాన్న ఏం చేశారు, 22 లాంగ్వేజ్ నేర్చుకొని భూదందాలను అరికట్టాడు. 9th భూదందాలు అరికట్టాడు. అంతేగాని ఏదో నీలాగా అమెరికా నుంచి ఫస్ట్ దిగుతారట్లు ఇవ్వలేదురా. చిన్న గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కమిషనర్ వరకు కష్టపడి పని చేస్తే పార్టీ మారకుండా ఉంటే అప్పుడు ఇచ్చారా మీ నాన్నకు సీఎం పదవి అని చెప్పేసి చెప్తుంది. ఇలా 12 మంచి స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు.